హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక 2 డేస్లో అయితే డిజైన్ చేసిన బ్లౌజులు అండి ఇవి. సో ఇన్ని బ్లౌజులు అయితే ఒక 2 డేస్లో వర్క్ అయితే చేయాల్సి వచ్చింది. సో కాస్ట్తో సహా అయితే డిజైన్స్ అయితే చూపిస్తానండి. సో వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజు. ఇది లెహంగాకి అండి. కింద ఆల్రెడీ లెహంగా హాఫ్ స్టిచ్చింగ్తో వచ్చింది. సో దానికి అయితే జస్ట్ ఇలా థ్రెడ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇది వచ్చేసి సేమ్ బ్లౌజు. దీనికి కింద స్కర్ట్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ వచ్చింది. సేమ్ ఇలాగే ఎంబ్రాయిడర్తో వచ్చేసిందండి. సో బ్లౌజ్ వచ్చేసి దీనికి బాడీకి వచ్చేసి సాటిన్ వేసాను, హ్యాండ్స్కి వచ్చేసి ప్లెయిన్ నెట్తో ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఇలా అయితే అడ్జస్ట్ చేశానండి. సో బ్యాక్ ఓపెన్ పెట్టేశాను. సో క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు అయితే క్లాత్కు తగ్గట్టు కూడా మనం డిజైన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇలా సింపుల్గా చేశాను. సింపుల్ స్టిచ్చింగ్ ఉంది కాబట్టి వచ్చేసి దీనికైతే 200 అండి ప్రైస్. ఇక్కడ ప్లెయిన్ హ్యాండ్స్ బ్లౌజ్కి అయితే చాలా హైలైట్గా అయితే కనిపిస్తుంది. సో హ్యాండ్స్కి ఇలా సింపుల్గా బార్డర్ కూడా వచ్చింది. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి. దీనికి వచ్చేసి ఇది కూడా సేమ్ సాటిన్ ప్లస్ నెట్తో బ్లౌజ్ స్టిచ్చింగ్. ఇక్కడ వచ్చేసి మనకి పైన నెక్ దగ్గర హాఫ్ నెట్తో అయితే ప్లెయిన్ నెట్తో అయితే స్టిచ్చింగ్ ఉంది. అలాగే హ్యాండ్స్కి కూడా ఓన్లీ నెట్ క్లాత్. సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నెక్తో అయితే ఇలా స్టిచ్చింగ్ చేశాను. బోత్ నెక్ బ్లౌజ్ అండి. అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్. అలాగే నెట్తోనే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం డీప్ అండి. ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ డీప్. మనకి కావాలి అంటే ఇందులో ఏదైనా షేప్స్ కూడా మనము డిజైన్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. సో ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది కూడా. సో ఇది బ్యాక్ సైడ్ బోట్ నెక్, అలాగే ఫ్రంట్ సైడ్ డీప్ నెక్. ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే ఇలాంటి కట్ వర్క్తో వచ్చేసి డ్రాప్ చాలా ట్రెండింగ్లో ఉందండి. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి చిన్నగా పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డీప్ నెక్తో మనకి 3 డాట్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేశానండి విత్ షేప్ పట్టి. సో మనకి బోట్ నెక్లో ఇలా డీప్ నెక్ తీసుకుంటే చాలా నీట్గా అయితే కనబడుతుంది. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం అయితే నా ఛానల్లో అయితే విజిట్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను. అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. మనకి ఇక్కడ ఈ నెక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ మెథడ్లో కానీ చాలా అయితే ట్రెండింగ్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ అండి. సో ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి. సో షార్ట్ హ్యాండ్స్ అలాగే హ్యాండ్స్కి చిన్న కట్ వర్క్ అయితే వచ్చింది ఎంబ్రాయిడరీతో. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ డీప్ బ్లౌజ్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి డీప్, ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ అండి. మనకి ఇక్కడ చూస్తారు కదా కప్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఇక్కడ షోల్డర్ కూడా ఒక 1.5 ఇంచ్ గ్యాప్తోనే ఉంటుందండి. షోల్డర్ విడ్త్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ యొక్క ప్రైస్ వచ్చేసి జస్ట్ 200 రూపీస్ అండి స్టిచ్చింగ్ ప్రైస్. అలాగే ఇక్కడ సింపుల్గా లట్కన్స్ కూడా స్టిచ్చింగ్ చేశాను. సో క్లాత్ని బట్టి మనము లట్కన్స్ డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మగ్గం బ్లౌజ్ అండి. సో మగ్గం బ్లౌజ్ అంటే మనము వర్క్ ఎలా వస్తే మనము స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. డిఫరెన్స్ అయితే ఏముండదు. చాలా ఈజీ మెథడ్లో మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే వర్క్ కరెక్ట్గా లేదు. షోల్డర్ దగ్గర అయితే గ్యాప్ అయితే వచ్చేసింది. మనకి దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అండి. సో ఈ ఫైనల్ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఒరిగమి హ్యాండ్స్ డిజైన్ అయితే పెట్టాను షార్ట్ హ్యాండ్స్తో. అలాగే శారీలో వచ్చిన బార్డర్ అయితే దీనికి పట్టీలాగా అయితే పెట్టాను. మనకి నార్మల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్, బ్యాక్ కూడా రౌండ్ నెక్. సో ఇక్కడ బ్యాక్ కూడా డీప్ నెక్తో అయితే రౌండ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సో ఫస్ట్ బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇదే మెజర్మెంట్స్తో అయితే నాకు మిగిలిన బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఈ హ్యాండ్స్ డిజైన్. సో ఇలా అన్నీ ఒక 2 డేస్లో అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే దానికి పట్టిన టైంని బట్టి అయితే మనము రేట్ అయితే తీసుకోవాలండి. సో కొన్ని బ్లౌజులు కటింగ్స్ జాయింట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా. సో అలాంటి బ్లౌజులకి అయితే ప్రైస్ అయితే ఎక్కువ తీసుకోవాలి.
ఇలాంటి ఈజీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.